కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం ఎస్సీ సెల్ విభాగం విజయ్ కుమార్ నర్సారెడ్డి మధ్య గొడవ జరిగింది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషించారని కేసు పెట్టారు విజయ్ కుమార్. తప్పుడు ఆరోపణలతో అట్రాసిటీ కేసు నమోదు చేశారని కమిటీకి చెప్పారు నర్సారెడ్డి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు నిన్న ప్రొద్దున ఫోన్ చేసి వాళ్ళ ప్రొద్దున రావాలని దాని మీకేంచి ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి పిలిచినాక ఒక నోటీసు మాకు పంపిస్తున్నారు. ఏంటంటే మా మీద కంప్లైంట్స్ వచ్చినాయి, ఆ కంప్లైంట్స్కు మీకు నోటీస్ పంపిస్తాం, దానికి ఒక 1 వీక్లో మీరు జవాబు ఇవ్వాల్సిందిగా మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు అన్నారు. ఏంటంటే మేము కూడా మీరు అందరికీ తెలవాలి జరిగింది ఏందని. అక్కడ ఆ రోజు మీటింగ్లో ప్రోటోకాల్ లేకుండా మీదికి ఎక్కిపోయే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు కొందరు వాళ్ళని ఎక్కనీయలే. అది ఒక్కటే కానీ మేము దళితులను వ్యతిరేకించుడు, దళితుల మీద దాడి చేసుడు. ఇక సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి గాంధీభవన్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, నర్సారెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అతను చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఏంటి పూర్తి డీటెయిల్స్? గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2 నిర్ణయాలు తీసుకున్నారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నర్సారెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. వీరితో పాటుగా సిద్దిపేటలో అభ్యర్థిగా గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పూజల హరికృష్ణకి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చింది. 2 నోటీసులతో ఈరోజు సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రధానంగా నర్సారెడ్డికి సంబంధించి చూస్తే నర్సారెడ్డి ఎపిసోడ్లో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పార్టీకి సంబంధించినటువంటి కొమ్ము విజయ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అక్కడ కేసు నమోదవడంతో పాటుగా గాంధీభవన్లో కూడా క్రమశిక్షణ కమిటీకి విజయ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్తో పాటు శ్యామ్మోహన్ క్రమశిక్షణ కమిటీలో ఒక మెంబరు, ఆయన అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ సమావేశం అయిన తర్వాత నర్సారెడ్డికి నోటీస్ ఇచ్చారు. వారంలో వచ్చినటువంటి ఆరోపణలు, జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అలాగే పూజల హరికృష్ణకు సంబంధించినటువంటి విషయంలో కూడా పీసీసీకి స్థానిక నాయకత్వం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు మేరకి పూజల హరికృష్ణకి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ 2 అంశాలతో ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వచ్చినటువంటి ఫిర్యాదులన్నిటి మీద కూడా నోటీసు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ 2 అంశాల మీద నోటీసులు ఇచ్చి గడువు విధించి వివరణ ఇవ్వాలని కూడా కోరింది. చారి, అయితే కేవలం ఈ 2 అంశాలపైనే షోకాజ్ నోటీసులు ఇచ్చారా? వారం రోజుల లోపల ఒకవేళ ఆయన సరైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందు నర్సారెడ్డి హాజరయ్యారు. జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పారు. కాబట్టి ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదుకి అనుగుణంగా నోటీస్ ఇచ్చారు. కాబట్టి వారం రోజుల గడువు ఇచ్చారు. వారం రోజుల్లో తను కూడా నోటీసుకి రిప్లై ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఆయన నోటీసు ఇచ్చారనేటువంటి అంశం మీద గాంధీభవన్లో ఆయన కూడా మాట్లాడారు. బీజేపీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాపై ఇలాంటి నోటీసులు ఇవ్వడం ఏంటో నాకు కూడా అర్థం కాదనేటువంటి భావనలో ఆయన ఉన్నారు. అదే విషయాన్ని మీడియా ముందు కూడా మాట్లాడారు. కాబట్టి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆయన క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. పూర్తి స్థాయిలో వారం గడువు ఇచ్చారు కాబట్టి వారంలో రిప్లై ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నర్సారెడ్డి కూడా ఉన్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.